సొంత మనుషులు లేదు మొత్తం వీడియో అంతా వస్తుంది రైట్ ఆ రోడ్డు వేరే ఈ రోడ్డు వేరే రైట్ సాయిబాబా గుడి చూడండి అలా చేయండి ఓకేనా సెలవు తీయ స్వామి నువ్వా మధ్యలో మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున ఏదైతే 28వ డివిజన్లో పుష్పలీల నగర్లో 31 లక్షల రూపాయలతో, అదేవిధంగా ద్వారకా నగర్లో 13 లక్షల రూపాయలతో ఏదైతే నిర్మించారో రోడ్లని అవి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ప్రజలందరూ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో కూడా ఏ రోడ్లు పడలేదనే ఉద్దేశంతో మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక అన్నీ కూడా వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరిగింది. అవి ఏదైతే ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఏలూరు రూపురేఖలు మారుస్తానని చెప్పి ఏదైతే చెప్పానో దానిలో భాగంగానే మరి ఇప్పటి వరకు కూడా ఏదైతే రమారమి 80 కోట్ల రూపాయల దాకా రోడ్లకు కానీ డ్రైన్లకు కానీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకొక 30 కోట్ల రూపాయలు రమారమి ఈ 3 నెలల్లో మళ్ళీ ఖర్చు పెట్టి వాళ్ళు ఏదైతే గ్రీవెన్స్లో నాకు ఇచ్చినవి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందాక కూడా ట్రాఫిక్ సమస్య మీద కూడా ఏదైతే ఏలూరు బాగుండాలి అంటే ట్రాఫిక్తో పాటు అన్నీ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలందరి చేత మరి ఏదైతే ఒక రోడ్డు ప్రారంభోత్సవం మేము చేయడం కాదు, మేము అనేక రోడ్లు రాజకీయ నాయకులుగా మేము చేస్తాం. మేము చేసేదానికంటే వాళ్ళ రోడ్డు వాళ్ళు శుభ్రతగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ చేతే కొబ్బరికాయలు కొట్టించి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ బాధ్యతను వాళ్ళకు కూడా తెలియపరిచేటట్టుగా చేస్తున్నాం. మేము ఇంటింటికి వచ్చినప్పుడు ఓట్లు ఏదైతే అడిగి వాళ్ళ చేత వేయించుకున్నామో ఈ రోజున మేము కూడా దమ్ముగా ప్రజల దగ్గరికి వచ్చి మేము ఈ అభివృద్ధి చేసాం, మాకు మళ్ళీ మీరు తిరిగేస్తే మీరు మాకు సపోర్ట్ చేస్తే డెఫినెట్గా ఇంతకింత అభివృద్ధి చేసి చెప్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అనేక డ్రైన్ల గురించి చెప్పారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, 109 కోట్ల రూపాయలు ఏలూరుకి సెంట్రల్ గవర్నమెంట్తోనూ స్టేట్ గవర్నమెంట్తోనూ డ్రైన్ నిమిత్తం శాంక్షనింగ్ ఆర్డర్లో ఉంది. అవి రానితోటే డిసెంబర్ నాటికి పనులు మొదలు పెడతాం జరుగుద్ది. ప్రతి డ్రైన్ కూడా ఏదైతే రోడ్లు వేశారో అక్కడ డ్రైన్లు లేని దగ్గర అన్ని డ్రైన్లు కూడా వేయడం జరుగుద్ది. మరి ప్రజలు దీని అంతటిని కూడా గమనించాలి. డెఫినెట్గా ఏ ఫండ్ వచ్చినా సరే గవర్నమెంట్ ద్వారా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దేన్ని కూడా మీరు అశ్రద్ధతో దాన్ని పాడు చేసుకోకుండా ప్రతి దాన్ని కూడా వినియోగించుకోమని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే ప్రతి రూపాయిని కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టుకోకుండా దాని ఫైల్ వెనకాల మేము తిరుగుతూ ప్రతి పనిని కూడా చేసి పెడతాం. ఇదంతా కూడా ప్రజల కోసమే, ప్రజల సహకారం మరి అందరూ కూడా ఇస్తేనే ఈ విధమైన అభివృద్ధి జరుగుద్ది అనేది వాళ్ళకు కూడా చేస్తూ వాళ్ళందరినీ కూడా సహకారం అందించమని కోరుకుంటున్నాం. ఏలూరు నగరపాలక సంస్థ స్థానిక 28వ డివిజన్లో ఊరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విలీనమైనటువంటి మన తంగిలమూడి ఏరియాలో, బీడీ కాలనీ ఏరియాలోను, అట్లాగే పుష్పలీల నగర్లో ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ప్రజలు వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు లేనందువలన ఈ కలిసినటువంటి ఈ పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన తర్వాత ఒక్కొక్కటి పనులుగా ఏలూరు శాసనసభ్యుల వారు బడేటి చంటి గారు గడిచిన 2 సంవత్సరాల్లో ఇట్లాంటివన్నీ కూడా కాలనీల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చూస్తూ వాటిలన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ప్రయారిటీ ప్రకారం అన్ని డివిజన్లలో కూడా ఫోకస్ అంతా కూడా విలీనమైనటువంటి గ్రామాలు అంటే పంచాయతీలు ఇవన్నీ కూడా కార్పొరేషన్లో కలిసిపోయి ఏలూరు కాన్స్టిట్యున్సీ అంతా కూడా కార్పొరేషనే కాబట్టి ఇవన్నీ కూడా
ఏలూరుకి ధీటుగా, సిటీకి ధీటుగా ఇట్లన్నిటిని కూడా డెవలప్ చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే మరి ప్రతిరోజు కూడా చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి గ్రాంట్లు గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చినటువంటి గ్రాంట్లతో ప్రయారిటీ ప్రకారం కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు అంటే రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, వాటర్ పైప్ లైన్లు కావచ్చు, అట్లాగే స్ట్రీట్ లైటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రయారిటీ ప్రకారం మరి తీరుస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యుల వారు ప్రజలందరూ కూడా ఆనందంతో వాళ్ళ ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. మరి ప్రతిరోజు కూడా చేయబోయేటటువంటి వర్కులకి శంకుస్థాపన కార్యక్రమాలు, అట్లాగే ఏదన్నా కాంట్రాక్టర్లు పోటీ పడి లెస్సలు వేసినట్లయితే ఆ వర్కులు ప్రారంభోత్సవానికి అట్లాగే శంకుస్థాపనలకి కాకుండా మిడిల్లో వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయటము, ఆ వర్కులు ఎట్లా చేస్తున్నారు ఏంటని చెప్పి సడన్గా విజిట్ చేయటము, మరి అట్లాగే అయిపోయినటువంటి రోడ్లు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచి వారి చేత ఈ రోడ్లు ఎట్లాగున్నాయి, మీరు అడిగారు మేము చేసి పెట్టాము, మీరందరూ కూడా చేయటం కాదు వేయటం కాదు, ఈ రోడ్లన్నింటినీ కూడా జాగ్రత్తగా ఉంచాలి, ఇంట్లో వాడినటువంటి చెత్త డ్రైన్లో కానీ రోడ్లలో కానీ పడవేయొద్దని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారికి సూచనలు చేయడం, మరి ప్రతిరోజు కూడా ప్రజల అవసరాలు తీరుస్తూ మరి ప్రతిరోజు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళ అవసరాలు తీరుస్తూ చేస్తున్నాము. ఈ 2 సంవత్సరాల కాలంలో మరి సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్క్యాప్ కావచ్చు, ఇడా చైర్మన్ గారి దగ్గర నుంచి వాళ్ళ గ్రాంట్లో ఒక 20 కోట్ల రూపాయలు కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఇరిగేషన్ ఫండ్స్ కావచ్చు, మరి కార్పొరేషన్ పరంగా 15th ఫైనాన్స్ కావచ్చు, ఎన్క్యాప్ కావచ్చు, మరి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి స్పెషల్ గ్రాంట్లు, మినిస్టర్ గారిని మాట్లాడి స్పెషల్ గ్రాంట్లు తీసుకురావచ్చు. ఇవన్నీ కూడా ప్రజల అవసరార్థమే ఏలూరు నగరంలో ఖర్చు పెడుతున్నటువంటి శాసనసభ్యుల వారికి ప్రజలందరి మద్దతు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నది. ప్రజలందరూ కూడా సహకరించి డ్రైన్లు, రోడ్లు అట్లాగే మంచినీరుని కూడా వృధా చేయకుండా కాపాడవలసిన బాధ్యత ఏలూరు నగర ప్రజలందరిపైన ఉన్నదని చెప్పి గౌరవ శాసనసభ్యుల వారు ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ రోజున.